అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు సత్యనారాయణ. మన ఆర్ తెలుగు నుంచి అన్న. ఇప్పుడు పి గన్నవరానికి నియోజకవర్గానికి సంబంధించి ఎలా ఉందన్న పొలిటికల్ వార్? పొలిటికల్ వారు అంటే టీడీపీ జనసేన పొత్తుది. ఇక్కడ లోకల్ నాయకులకి వేరే వాళ్ళకి ఇస్తారనుకున్నారు. అంటే వేరే ఆయన కదా, ఆయన సడన్ గా ఇక్కడ ఎడతంతో కొంచెం పార్టీ పరంగా కొంచెం వ్యతిరేకత వచ్చింది. అంటే నాన్ లోకల్ అంటే ఇక్కడ లోకల్లో తెలిసిన పర్సన్స్ ఆల్రెడీ 3 లైన్ లో ఉన్నారు. వాళ్ళకి ఇస్తారనుకున్నారు, వాళ్ళు ఎవరికొరికి ఇస్తారనుకున్నారు. కాకుండా అధిష్టానం మరి ఎవరికి ఇచ్చిందో మరి వాళ్ళకి సమ్మతి చేయవలసి ఉంటది కదా. మరి అంటే కొంచెం వ్యతిరేకత వచ్చింది. తర్వాత మళ్ళీ పార్టీ వర్గాల నుంచి కొంచెం సపోర్ట్ వచ్చింది. సపోర్ట్ రావడంతో మళ్ళీ అతనికి మద్దతుగా అందరూ నిలబడ్డారు. అది నిన్న మీటింగ్ పెట్టారు కదా ఆయన వెళ్ళని. ఆయన వెళ్ళలో కూడా జనాలు అవి కొంచెం బాగా సపోర్ట్ చేశారు ఆయనకి. అలాగని విపరీత వేణుగోపాలరావు గారు కూడా తక్కువ అని అనుకోకూడదు. ఇద్దరికి కొంచెం దెబ్బగా ఉంటది. గట్టి పోటీ ఉంటది అంటే ఉంటది. అంటే ఇప్పుడు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు కదా. వ్యతిరేకించడం అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు పొత్తు కలిసింది కదా. ఓసీ వర్గం, బీసీ వర్గం, నెక్స్ట్ ఈయనేమో క్యాస్ట్ పరంగా ఎస్సీ, ఇద్దరు కొంచెం అంటే ఎక్కువ జనసేన ఓసీ ఓటింగ్ అంతా జనసేనకు ఉంటది. దాని మూలన కొంచెం టీడీపీ వరపును కూడా కొంచెం అటు ఇటు దెబ్బ ఉంటది. ఈయన అయితే లోకల్ పరంగా జడ్పీటీసీ కాబట్టి ఈయనకు ఉండే పర్వతం ఈయనకు ఉంటది. అంటే ఈయన కూడా నాన్ లోకల్ అంటున్నారు చాలా మంది. నాన్ లోకల్ అంటే ఈయన లోకలే. రాజమండ్రి అక్కడ అంటున్నారు. రాజమండ్రి అయినా ఈయన లోకల్ మనిషి ఇక్కడే ఉంటారు. అది దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం కొంచెం పొత్తు మీద గట్టిగా ఉంటది. పొత్తు మీద రెండు కలిసి ఉంటారు రావడం వల్ల ఈయన కొంచెం పోటీ ఎక్కువ ఉంటది. దెబ్బగా ఉంటది. ఇప్పుడు ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తు మీద వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా జనసేన అంటే ఓసీ వర్గం అంతా జనసేనకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు దాంతో పాటు టీడీపీలో బీసీ వర్గాలు కానీ, ఎస్సీ వర్గాలు, మైనారిటీ వర్గాలు అన్ని కూడా కలుస్తాయి అటు ఇటు. ఇప్పుడు జనసేన ఉందంటే ప్రత్యేకంగా ఓసీ వర్గం అంతా జనసేనకి సపోర్ట్ కింద ఉంటది. దాని మూలన ఏంటంటే వైసీపీకి కూడా కొంచెం దెబ్బ గట్టుకుంటది. పోటీ ఉంటది. ఏ కేటగిరీ ఎక్కువ మన దీంట్లో? ఎస్సీ కేటగిరీ. దాన్ని బట్టి గాలికి 2 విధాలుగా చేయాలి. ఇప్పుడు కొంతమంది జనసేన అంటే ఇప్పుడు రాజేష్ మహాసేన తరపు నుంచి చేయొచ్చు, కొంతమంది దీనిపైన చేయొచ్చు. అది దాన్ని బట్టి ఎలా ఉంటదో పోటీ అయితే కొంచెం గట్టుకుంటది. అది పైన ఏది వస్తుంది అంటారు? పైన అయితే మళ్ళీ ఇది వస్తుంది అనుకుంటున్నాం. అంటే చాలా మంది బాగాలేదు, డెవలప్మెంట్ లేదు అంటున్నారు కదా. డెవలప్మెంట్ లేదన్న విషయం కొన్ని దిక్కుల కారణం. మా నియోజకవర్గం ఉందంటే కొండేటి చిట్టుబాబు గారు అసలు ఏం చేయలేదు. మామూలు ఇళ్ళ పట్టాల విషయంలో కానీ, రోడ్ల విషయాల్లో కానీ అసలు అభివృద్ధి అన్నది ఏం చేయలేదు మాకు. అలాగని మాకు చేయలేదంటే పైన మాత్రం బాగా జరిగింది. మరి అది కూడా చెప్పుకోవాలి కదా. ఇప్పుడు స్కూల్ పిల్లల విషయంలో అయితే నెంబర్ 1 ఉంది. అంటే అమ్మఒడి ఇవన్నీ ఇచ్చి వెనక్కి తీసేసుకుంటారు డబ్బులు అంటున్నారు కదా. అది డబ్బులు అన్నది మందు తాగి వాళ్ళ ద్వారా తీసుకున్నారు అన్నారు. అందరూ మందు తాగుతారంటే ఆయన తాగమని చెప్పట్లేదు. అది మనం వ్యతిరేకంగా మా రోడ్లు లేదు, డెవలప్మెంట్ లేదు అంటారు. మెయిన్ మాకు అయితే మా పి గన్నవరంలో అయితే డెవలప్మెంట్ లేదు. మెయిన్ అసలు రోడ్లు గన్నవరం రోడ్డు చూస్తే మీరు చాలా ఇలా ఎదరికెళ్తే కటార్లాంకి వెళ్ళి రోడ్డు చూస్తే చాలా యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. ఇక్కడ రోడ్డు మొత్తం క్రాక్లు వచ్చేసి చాలా ఇబ్బంది కింద ఉంది. దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం పి గన్నవరం నియోజకవర్గం గట్టి పోటీ అయితే ఉంటది. చిట్టుబాబు గారికి ఇస్తే అయితే రానైపోతుంది ఆయన. దాని వల్లనే మార్చుకున్నారు. అది చిట్టుబాబు గారికి ఇస్తే రాడా? అసలు కంపల్సరీ రాడు. అంటే అసలు పోటీ ఉండదా? వేణుగోపాల్ గారు వచ్చేస్తారా? ఆవదల ఎవరిని నిలబెట్టిన వచ్చేస్తాడు. అది కానీ గట్టి అయితే పెట్టారు. రాజేష్ అయితే పెట్టారు. దాన్ని బట్టి గట్టి పోటీ ఉంటారు. థ్యాంక్ యూ అన్న. గురుగారు నమస్తే అండి, మీ పేరు? నా పేరు మల్లేశ్వరరావు అండి. మల్లేశ్వరరావు గారు, ఇప్పుడు పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ ఆ యొక్క ఉద్రిక్తత ఎలా ఉంది సార్? ఏమన్నా ఇంకా ప్రస్తుతానికి ఇంకా ఏం తెలియదండి. అది అంటే ఇప్పుడు చాలా మంది అదే టీడీపీకి కొంతమంది రాజీనామా చేస్తున్నారు, కొంతమంది అలాగంటున్నారు. అదేండి అదే ఉంది. ముందేమో మన వేణుగోపాల్కి ఇచ్చారంటున్నారు, ఇది వైఎస్ఆర్. ఇదేమో ప్రస్తుతానికి ఇంకా పెండింగ్ లో. వాళ్ళ జనం మాత్రం ఇంకా రాజీనామా అంటున్నారు కానీ పూర్తిగా చేసినట్టు ఏం తెలియదండి. అంటే ఇప్పుడు టీడీపీకి సంబంధించి రాజేష్ మహాసేనకి ఇచ్చారు కదా సీటు, దాన్ని బట్టి మీరు ఏమంటారు సార్? అది మన క్యాండిడేట్ కొత్తోడు కదండి, మాకు తెలియదు. అది క్యాండిడేట్ ఇప్పుడు మంచోడే బాగా చేస్తారు అంటున్నారు. అన్నారండి జనంలో అందరూ కూడా అలాగ అనుకుంటున్నారు, బాగానే చేస్తారండి. అది దాన్ని బట్టి ఆయన వస్తుందంటారా సీటు? ఏమో చెప్పలేమండి. ఇప్పుడు పరిస్థితులు ఇంకా తారుమారుగా ఉన్నాయి కదండి.
అవి దాన్ని బట్టి కొంచెం బాగుంటే అందరూ ఏకమైతే వస్తుంది గ్యారెంటీగా. అందరూ ఏకమైతే ఈ పొత్తులో అది సాధ్యమేనంటారా? సాధ్యమేనండి. అంటే చాలా మంది వ్యతిరేకత అనేది ఎక్కువ ఉంది కదా. వ్యతిరేకత అది సాల్వ్ అయిపోతే వస్తుందండి. అది అంటే వ్యతిరేకత అంటే ఆయన ఆల్రెడీ క్షమాపణలు అవి చెప్పాడు కదా. మాకు పూర్తిగా తెలియదు కదండి. ఇంక మాది ఇక్కడ అంబాజీపేట, దాని గురించి మాకు అక్కడ విషయాలు ఇంకా పూర్తిగా తెలియదు కదండి. ఇది కూడా మొదలైతే ఏమన్నా అటు ఇటు తిరుగుతారు కదా, దాన్ని బట్టి తెలుస్తుంది. అది అంటే ఇది సమర్థతేనా? ఇద్దరికి ఒక పోటీ ఉంటదంటారా? ఇద్దరికి పోటీ ఉంటదండి. ఉండటం ఏంటంటే ఇప్పుడు ఇతను మహాసేన ఈయన ఇచ్చారు కదా, అతనికి పెద్ద ఇప్పుడు అందరూ వాళ్ళ యూనిట్ అయితే మాత్రం ఆ మండలాల్లో గ్యారంటీ వస్తాడు. అది అయితే ఆయన వస్తారు అందరూ. అయితే ఇప్పుడు వేణుగోపాల్ గారికి ఎలా ఉంది సార్ ఇక్కడ? ఏం తెలియదండి అసలు. ఇక్కడ ఇప్పుడు ఇంకా ప్రసక్తి ఇంకా ఏం రాలేదు. ఏంటంటే అక్కడ ఒకళ్ళు మన రాజకీయంలో వాళ్ళలో మరి రాజీనామాలు చేయటం ఏ చేసుకున్నారు, దాని గురించి అందరూ చెప్పుకుంటేనే మొన్న ఏదో గొడవ అయింది అన్నారు కదా. అదే అయింది అంటున్నారు కదా, దాని గురించి అయింది అనుకుంటున్నారు. అవి ఏమైనా సర్దుమణిగితే మన ఇతనే వస్తారు అనుకుంటున్నాం. వస్తుంది అది. ఇంకా వేణుగోపాల్ గారు కూడా పేరు బయట ఇంకా ఏమి రాలేదు. వస్తే మరి ఈయన వస్తారు అనుకుంటున్నారు అందరూ. అది ప్రస్తుతానికి. పి గన్నవరానికి సంబంధించి ఎలా నడుస్తుంది సార్ పొలిటికల్ వార్ అనేది? ఈరోజు భారతదేశంలోనే ఎక్కడా చూడని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతూ ఉంది. సంక్షేమ పాలనకి ఆద్యుడిగా భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కూడా ఈ సంక్షేమ పాలనని ఒక మోడల్గా తీసుకునే విధానంగా, పేద ప్రజల పెన్నిదిగా, ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో, అట్టడుగున ఉన్నటువంటి వర్గాలు ఉన్నాయో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హవా రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తూ ఉంది. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో 175కి 175 సీట్లు గెలవాలనే సంకల్పంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి విజయం చేకూరుతుందని చెప్పి, అదేవిధంగా పార్లమెంట్లో కూడా మంచి విజయం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పి గన్నవరం నియోజకవర్గంలో కూడా మరి వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి కొన్ని అరాచక శక్తులకి తెలుగుదేశం పార్టీ ప్రోత్సాహం ఇస్తూ ఉంది. మరి ఇక్కడ జరగరాని సంఘటనలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి వైఎస్ఆర్ పార్టీ విజయానికి ఖచ్చితంగా ఇక్కడ పి గన్నవరం నియోజకవర్గంలో విజయం చేకూరుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి రాజేష్ మహాసేన అయితే ఇక్కడ ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పుడు ఆయన ఆహ్వానాన్ని ఎలా చూస్తున్నారు సార్? ఆయన రావడాన్ని ఎలా మీరు? అదే చెప్తున్నాను, ఇది ఏదైతే వ్యక్తుల గురించి కాదు కానీ మరి ఇక్కడ స్థానికేతలకి ఇక్కడ టికెట్లు ఇవ్వటం వలన మరి ఇక్కడ ఉన్న వారి అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.